వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా శత్రువులు ఎక్కడ ఉండరు. శత్రువులందరూ కూడా మనలోనే ఉంటారు. అదేంటి అంటే ఎదిరించలేని మంచితనము, కాదనలేని మొహమాటము, ప్రతిసారి మారిపోయేటటువంటి మనసు. అంటే క్షణానికి ఒక విధంగా మారిపోయేటటువంటి మనసు. ఈ మూడే అతి పెద్ద శత్రువులనమాట. అంటే కొంతమందికి ఎలా ఉంటదంటే మంచితనము ఎదిరించలేరనమాట. అంటే అది చెడు అని తెలుసు. అది వాళ్ళు చేసిన పని కరెక్ట్ కాదని తెలుసు. మనకంతా కూడా నిజం తెలుసు. కానీ అది వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ, "నువ్వు తప్పు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు" అని వాళ్ళకి చెప్పలేనటువంటి మంచితనం అంట. అంటే వీళ్ళెలా అంటే ఎవరిని చెడ్డ వాళ్ళని నొప్పించలేరు, మంచి వాళ్ళని నొప్పించలేరు. ఎవరిని కూడా నొప్పించలేరు. అంత మంచితనంతో ఉంటారనమాట. ఇప్పుడున్న రోజుల్లో లేరులెండి. కానీ ఎంతో కొంత ఒక 100లో అట్‌లీస్ట్ 1% అయినా ఇప్పటికైనా కూడా ఉండే ఉంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి చెప్తున్నా మీ మంచితనమే మీకు శత్రువు అనమాట. ఎందుకు అంటే ఒక తప్పుని తప్పు అని చెప్పలేనప్పుడు, ఒకసారి మన కళ్ళ ముందు అతి క్రూరంగా తప్పు జరిగిపోతూ ఉన్నప్పుడు కూడా ఏది కూడా మనకి పట్టనట్టు అంటే అదే మంచితనం అవ్వండి, చేతగానితనం అవ్వండి, ఏదన్నా అవ్వనియండి. అలా కూర్చోవడం కూడా అన్నిటికన్నా ప్రమాదమే అనమాట. సో, అందుకని అంత అతి మంచితనము పనికిరాదు. అది కరెక్ట్ కాదనమాట. ఇంకోటి కాదనలేని మొహమాటం. ఎలా ఉంటారంటే జనాలు, అరే! వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మనము చెయ్యలేము అని మనకి తెలిసినా కూడా ఏదో మొహమాటాలు పోతూ, ఏమోలే చేద్దాంలే వాళ్ళేమన్నా అనుకుంటారేమో మనం మొహాన జెప్పేస్తే అని చెప్పేసి, వాళ్ళకి చేతగానివి అంటే చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ మొహమాటం కొద్దీ చేస్తామని చెప్పడము. అది పని కానివ్వండి, హెల్ప్ కానివ్వండి, ఏదైనా కానీ మనీ హెల్పే కానివ్వండి, వీళ్ళ దగ్గరే మనీ ఉండదు. అలాంటప్పుడు కూడా మొహమాటం పోయి ఏదో అడక్కడక్క సాయం అడిగారు కదా! అప్పు తెచ్చైనా వాళ్ళకిచ్చేద్దాము అని చెప్పేసి ఇలా. ఈ రకంగా ఆలోచించటం అనేది మిమ్మల్ని సమస్యల్లోకి నెడతది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొహమాటం పోయి లేనిపోనివి నెత్తినేసుకున్నామంటే ఆ మొహమాటమే మనల్ని ముంచేస్తదనమాట. కాబట్టి మొహమాట పడకుండా కొన్ని విషయాల్లో ఏదో చిన్న చిన్న మొహమాటాలు పడొచ్చేమో కానీ పెద్ద పెద్ద విషయాలకొచ్చేటప్పటికి అస్సలు మొహమాట పడకుండా మీకు వీలు కాకపోతే వీలు కాదని చెప్పడం కూడా నేర్చుకోవాలనమాట. ఇంకా క్షణానికో రకంగా మారేటటువంటి మనసు. మనసు కాబట్టి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తది. దానికంటే ఒక అవధులు ఉండవనమాట. ఒక్క క్షణం ఇంట్లో ఉన్న మనిషి హిమాలయాల దాకా కూడా వెళ్ళి అదంతా కూడా చుట్టి వస్తాడు. ఎలా అంటే మనసు ద్వారా అనమాట. సో, మనసే కాబట్టి ఎన్ని ఇమాజినేషన్‌లోకైనా వెళ్ళొచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక మాట మనం ఒకళ్ళకి ఇచ్చామనుకోండి, మళ్ళీ క్షణాల్లో మార్చేసుకొని ఏదేదో మనం ఆలోచించుకొని, దాని మంచేంటి, చెడేంటి ఇలా ఆలోచించుకొని మళ్ళా వెంటనే లేదు లేదు నేను చేయలేను. ఇలా క్షణానికి ఒక రకంగా ఒకసారి మాటివ్వడం, ఒకసారి ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నేను చేయలేను అనడము, ఒకసారి ఏదైనా పని చెయ్యాలి అని అనడము, చెయ్యాలి అని అనిపించడము, మళ్ళా రెండో క్షణమే లేదు నేను చేయలేనేమో అని. అంటే ఒక క్లారిటీ లేనటువంటి డెసిషన్ అనమాట. డెసిషన్ మేకింగ్‌లో క్లారిటీ ఉండదనమాట అలాంటి వాళ్ళకి. మాటి మాటికి మారిపోతా ఉంటది. అసలు అలాంటి వాళ్ళని ఎవరైనా నమ్మాలన్నా కానీ, వాళ్ళకేదైనా చెప్పాలన్నా కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సలహా తీసుకోవాలన్నా కానీ, అసలు ఏది కూడా వాళ్ళని ఎందులోనూ కూడా ఇన్వాల్వ్ చేయరు మాక్సిమం. ఎందుకంటే, వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఇలా ఉన్నప్పుడు వాళ్ళకే వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద ఒక క్లారిటీ లేనప్పుడు, ఇంకా వాళ్ళు మనకేం చేయగలుగుతారు అన్న ఒక క్లారిటీ మీ మీద అవతల వాళ్ళకుంటదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఫస్టే ఒక ప్లానింగ్ చేసుకునేటప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా చేయగలిగితే చేయగలను, చేయలేకపోతే చేయలేను. ఏదైనా గట్టిగా ఒక క్లారిటీ అనేది మనకి ఫస్ట్ ఉండాలనమాట. పక్క వాళ్ళ గురించి తర్వాత పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే క్లారిటీ లేని డెసిషన్ మేకింగ్ వల్ల ఎన్నో సమస్యల్లో పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది మాటి మాటికి క్షణానికో రకంగా మార్చుకోకుండా కాన్ఫిడెంట్‌గా తీసుకోండి ఏదైనా. ఇవి మీ శత్రువులు కాబట్టి వీటిని మీరు ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేస్తారో హ్యాపీగా అయిపోతది మీ లైఫు. ఈజీగా అయిపోతది మీకు ఏది చేయాలన్నా కానీ.
ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.